ఇంకా తిప్పి తిప్పి మన ఇదంతా సంకల్పాలలోనే ఉంది. స్థూలంగా ఏది వాడినా అది ఎటైనా వాడొచ్చన్నదే మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో, కాబట్టి మీరు గనక ఈ పాయింట్ అర్థం కాకపోతే ఇంకా మీలో ప్రశ్నలొస్తూనే ఉంటాయి. ఏం ప్రశ్నలొస్తాయి? వాళ్ళు తాయెత్తులు కడితే పని చేసిందంట గదా! వీళ్ళు ఇలా కట్టగానే ఇదయిపోయిందంట గదా! వీళ్ళు నిమ్మకాయ పెట్టంగానే పని చేసిందంట గదా! వీళ్ళు ఇంకేదో చేస్తే ఏదో స్థూలంగా కడితే పని చేసి అని స్థూల వస్తువుల పైకెళ్ళిపోతుంటది. స్థూల వస్తువుల వైపు మన ధ్యాస వెళ్ళినంత సేపు మన ఆత్మశక్తిని సంతరించుకోదు. అధీన సంస్కారం అయిపోతది. సో, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. సబ్జెక్ట్ అంతా థాట్స్‌లోనే ఉంది. ఆలోచనలోనే ఉంది. కానీ వ్యక్తుల్లో అజ్ఞానం ఉండడం వల్ల స్థూల వస్తువుల్ని చూపించి చేస్తున్నారు. ఆ రకంగా స్థూలంగా చేసినా గాని, స్థూల పద్ధతులు వాడినా కానీ ఉద్దేశం కరెక్ట్‌గా ఉంటే చెయ్యొచ్చు. ద్వాపర యుగంలో భక్తి స్టార్ట్ అయ్యి అన్ని స్థూలంగా చేసినా కానీ, అందరూ ఒకరికొకరు సహయోగం ఇచ్చుకొని మంచి ఉద్దేశాలుండే గాబట్టి సమస్య లేదక్కడ.